ఈ మధ్య వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటి అంటే చాలామంది నేను చదివాను కానీ ఎగ్జామ్లో నాకు గుర్తు రాలేదు. పరీక్ష గదిలో నాకు తరగతి గదిలో విన్నాను అప్పుడు అర్థమైంది కానీ ఎగ్జామ్ హాల్లో నాకు గుర్తు రాలేదు. ఏం రాయాలో అప్పుడు నాకు గుర్తుకు రాలేదు. ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత గుర్తు వస్తుందండి. ఎగ్జామ్ హాల్లో మనకు పాయింట్స్ గుర్తుకు రావు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఫస్ట్ నీకు అర్థం కాకపోవడం, చదివింది సరిగా గుర్తు లేకపోవడం. ఎందుకు గుర్తుండదు అంటే నువ్వు దాన్ని రివిజన్ చేయలేకపోవచ్చు, నీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండకపోవచ్చు. మనకు బాగా గుర్తుండి ఎగ్జామ్లో బాగా రాయాలి అనుకుంటే ఏం చేయండి అంటే ఈ సబ్జెక్ట్ని మీ ఫ్రెండ్స్తో చర్చించండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మనము చదివిన దానికంటే ఇతరులతో చర్చిస్తే, ఇతరులకు చెబితే, ఇతరులకు అర్థమయ్యేటట్టు చెబితే ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అంటే మీకు ముందు క్లారిటీ వచ్చింది కాబట్టే మీ ఫ్రెండ్స్కి చెప్పావు, మీ ఫ్రెండ్స్కి చెప్పావు అంటేనే అదొక రకమైన రివిజన్ అయిపోయినట్టు. కాబట్టి సో మీరు ఏం చేయండి అంటే ఎవరైనా అడిగితే ఆ టాపిక్ని, మీరు చదివిన టాపిక్ని, ఆ లెసన్ని మీ స్నేహితులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా మీకేదైనా తెలియలేదనుకోండి స్నేహితులతో చర్చించండి, స్నేహితుడిని అడగండి, చెప్పమని అడగండి. దానివల్ల మీరు చదివిన దానికంటే మీ స్నేహితుడు బాగా చెప్పొచ్చు, క్లారిటీగా చెప్పొచ్చు. కాబట్టి స్నేహితులతో సబ్జెక్టు విషయాలు చర్చించండి అంటే ఇక్కడ రెండు ఉంటాయండి. ఒకటి మీకు వచ్చిన సబ్జెక్టును స్నేహితుడికి చెప్పండి, లేదా మీకు అర్థం కాకపోతే స్నేహితులను అడగండి, వాళ్ళు కరెక్ట్గా మీకు అర్థమయ్యే రీతిలో చెబుతారు. దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే మనకు సబ్జెక్టు సంబంధమైనటువంటి స్ట్రెస్ బాగా తగ్గి ఎగ్జామ్ నేను బాగా రాయగలుగుతాను అనే విషయానికి మీరు వస్తారు.